హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనమాట. సో సంక్రాంతి సీజన్ కదా, అందుకోసం అని చెప్పేసి మమ్మీ వాళ్ళు సకినాలన్నీ గారెలు చేద్దాం దాపిట అంటే వచ్చేసినాను. ఇదిగోండి, డాడీకి ఇన్ని మమ్మీ ఆయిల్ తెమ్మని పంపించిందంట షాప్కి. గంట అవుతున్నారు, ఇంకా అసలు రాని కూడా రావట్లేదు. సో డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఓమా ప్యాకెట్ లేదు, అందుకనే పిండి అయితే కలపట్లేదు. సో పిండి అయితే పట్టించుకొచ్చి డాడీ పెట్టేసి వెళ్ళిపోయారు. ఏంది బాబా వచ్చి రాగానే జాంకాయ చెట్టు మీద ఎగబడ్డావు, కోత ఎగబడ్డట్టు. అది అక్కడ పిట్ట తినేసింది కదా, మెల్లగా నా ముక్కు వలుగుతుంది. తెంపు తెంపు. హాయ్ డాడీ. అటే పోయినా ఇంతసేపా? తొందరగా ఎత్తే తొందరగా వేద్దామంటే ఏ మమ్మీ లేట్ తీసుకొచ్చింది. గిచ్చి ఏరెందుకు మళ్ళా నాన్న? ఒక్కటి సరిపోతుంది కానీ వచ్చిన వాళ్ళు ఇద్దరు లొల్లి పెట్టుకుని ఖుషి వచ్చిందంటే ఉయ్యాలి అనుకుంటుంది, ఇంట్లో కూర్చొని ఆడుకుంటుంది. సో పిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి డాడీ మళ్ళీ ఇంకొక చైర్ అయితే రెడీ చేయించారు. ఎన్ని కిలోలే పిండి? 2 కిలోలే? గింతే ఉంది, నువ్వు జోకు చేస్తావు. 5 కిలోలా? బాగా ఇది పట్టుకో. ఒక ప్యాకెట్ మొత్తం వేసి అన్నీ ఇంకా పడుతుంది కావచ్చు నాకు తెలిసి. ఎక్కువైతే చాలు. చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇక ఉప్పు అమ్మ ఇగో చాలా ఎట్లా పిండి దానికే పడుతుంది సంచికి. చిత్తం గార పెట్టుకున్నాం. ఇవి ఇంకా పడతాయిగా వచ్చాయి అమ్మ. ఓమా పడుతుంది, చూద్దాం. ఇంకా మనం పిండి కలిపినాక కూడా ఇది వేసుకోవచ్చు. వేసేయి నువ్వు. 3 వెళ్తాలే? 3 వెళ్తాలే. చుట్టి చుట్టూ పెట్టేసినట్టున్నావు. వేసేయి. చూడండి, ఇక్కడ నువ్వులు అయితే వేసేసాం అనమాట. స్టాప్ చేయబో ఒకసారి. ఇదిగోండి, ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకుంటున్నాం అనమాట. మొత్తం పిండి ఇవ్వండి. చేస్తేనే తర్వాత పిండి మరి కాసేపు అయినాక నీళ్ళు ఇంపుతో లేదో చూడాలి. ప్రజెంట్ అయితే ఓకే. చేతికి అంటుకుంటున్నామా? బంక అంటుకుంటుంది. మరి పాత బియ్యం అయితే కొంచెం మంచిగా వస్తాయి చేయడానికి. ప్రజెంట్ అయితే పిండి కలిపి ఒక ½ అవర్ తర్వాత చేస్తే మంచిగా వస్తుంది పిండి. మొదలు పెట్టేటప్పుడు 5గురికి ఇట్లా బొట్టు పెడతాం అన్నమాట. మమ్మీ పెట్టుకో. అవి చేసినావా? ఏం చేయలే. తాత పొలం ఎటు పోతావు? ఉండి ఇక్కడనే అప్ప అటు చేద్దా. ఏ పోలేదు, ఉండుద్దా. అప్ప చేద్దా. ఇగో అప్ప చేద్దా. ఇగో పిండి కలిపినాం. ఇగో పిండి సకినాలు ఏడే చేస్తాం కూర్చులు. అదే బెడ్షీట్ పైన వేస్తాం కదా. అప్ప ఎప్పుడు మంచిగానే ఉన్నది. ముగ్గు కాదు, మొగ్గు. అట్లా వేస్తావా? బాయ్ చెప్పు ఖుషి. బాయ్. జంప్. చలో చలో.
పాప ఖుషి పాప కట్ట బాయ్ చెప్పు. బాయ్. సరే అండి. ఇక్కడ ఒక అయితే ఫస్ట్ గౌరవం అంటాం కదా, అదైతే పెట్టేస్తుంది. ఫస్ట్ సకినప్ప స్టార్ట్ అయిపోయింది. సకినాలు చుట్టడం వచ్చా అండి మీకైతే? అబ్బా, మా ఇంట్లో మేమే నలుగురం అక్క చెల్లెలం చేసుకుంటాము. మమ్మీ కొంచెం దగ్గర కూర్చుంటుండే. ఇప్పుడు మమ్మీకి బ్యాక్ బోన్ ఆపరేషన్ అయినప్పటి నుంచి సిస్టర్స్ మేమేమే చేసుకుంటాం. ప్రతిసారి హనీ కుట్టి వాళ్ళు ఉంటుండే పెద్దక్క అట్లా. ఇప్పుడు ఎవరం లేరు. నేను చిన్నక్కనే ఉన్నాం. చెల్లె కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇగోండి హనీ కుట్టికి బదులు మా చిన్న కుషమ్మ పిండి తీసుకోండి. అప్పు చేస్తున్నావు బేటా. ఇవ్వండి ఇక్కడైతే మేము ముగ్గురం చేస్తున్నాం. మాతో పాటు ఖుషి కూడా బెడ్షీట్లోనే కూర్చొని చేస్తుంది. ఇక్కడైతే అక్క పిండి అయితే కలిపేస్తుంది అనమాట. గుడ్ గర్ల్, ఎంత మంచిగా ఆడుకుంటుందో. నిద్ర వస్తలేదా మమ్మీ? పడుకోవా? కూర్చోలు కుర్చీలు బజ్జోవా? ఖుషి ఏం తెచ్చింది చిన్ని నీకు? ఇగోండి చెల్లి ఇప్పుడే వచ్చింది అనమాట. వచ్చి రాగానే ఖుషి కోసం ఐస్ క్రీమ్ తెచ్చిందట. ఐస్ క్రీమ్ అనుకుని అలా తాతకు చూపించడానికి పోతుంది. తాత చిన్ని ఐస్ క్రీమ్ తెచ్చిందట. చిన్నేది అబ్బా ఎంత సంబరమో. తాత కట్ట పెట్టావు కొంచెం ఐస్ క్రీమ్. తాతకు ఐస్ క్రీమ్ అట్ట పెట్టావు కొంచెం. పెట్టలేదు చూడు. సకినాలు చేయడం అయితే అయిపోయింది. హకీట్ ఒకసారి చూపి. సకినాలు అయితే చేయడం అయిపోయింది. పిండి గారెల కోసం అయితే అక్క పిండి కలిపేస్తుంది. ఇప్పుడు చెల్లి ఇప్పుడే వచ్చింది. కరెక్ట్ టైంకి వచ్చింది అనమాట చెల్లి. ఓకే అక్క. ఏమండి ఇక్కడ డాడీ అయితే కంచెడి దగ్గర కూర్చున్నారనమాట. మేము చిన్న ఉన్నప్పుడు మేమందరం చేస్తామంటే డాడీ కొంచెం దగ్గర కూర్చుంటునేది. చాలా ఇయర్స్కి మళ్ళీ డాడీ కూర్చున్నారు ఇక్కడ. అంటే మమ్మీ ఎక్కువసేపు కూర్చోలేదు కదా, సో అందుకోసం మన డాడీ హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు మమ్మీకి. చెల్ల కూడా ఎప్పుడే వచ్చేసింది. అక్క పిండి కలిపేసింది, అయిపోయింది. ఇంకా ఇవి ఉన్నాయి. ఇవైతే కాలడం అయిపోతే గారెలు స్టార్ట్ చేయడమే. ఇదిగోండి ఇక్కడైతే ఇక ఇప్పటిదాకా నానట్టు అన్న అయిపోయింది. కంచు దగ్గర మమ్మీ మళ్ళీ కాసేపు వచ్చి కూర్చుందనమాట గారెల దగ్గర. డాడీ కూర్చున్నంతసేపు ఒక చైరు 3 స్టూల్స్ అన్నీ చుట్టూ రౌండ్ పెట్టుకొని కూర్చున్నారు. మనం చేస్తే అంతే ఉండే, ఒకటే స్టూల్ పక్కన గంప. ఇదిగోండి ఇక్కడైతే చెల్లె అండ్ చిన్నక్క అయితే చేసేస్తున్నారు. ఖుషి ఇప్పటిదాకా ఒక ఆట ఆడిచ్చి తర్వాత ఇప్పుడైతే పడుకుందనమాట. ఫైనల్లీ అయితే చేయడం అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ 11:45 ఏమో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయింది. సో సకినాలు అంటే గారెలు అయితే చేసేసినాం. ఇవ్వండి ఇది ఒక టబ్ అయింది. గారెలు వచ్చేసి 2 అంటే ఒకటి గంప ఒకటి చిన్న బేసన్లో అయితే అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్లో అయితే హాట్గా బజ్జి మిర్చి కూడా చేసేసింది అమ్మ. సో అమ్మ మాకు కూడా కొన్ని పార్సల్ కట్టించేసింది అనమాట. తీసుకెళ్ళిపోతున్నా. ఖుషి సకినప్ప తింటుంది బాగా. చూసినావా? చేసింది ఖుషి కూడా చేసింది ఇవాళ. ఇవ్వండి నన్ను తీసుకెళ్ళడానికి అయితే మా ఆయన కూడా వచ్చేసినారు. ఇక వెళ్ళడానికి అయితే రెడీ అవుతుంటే ఖుషి ఏమో వచ్చి పక్కనే కూర్చుంది. అక్క తీసుకెళ్తా అనుకుంటుంది. ఖుషి పదాగు. ఎవరు? అమ్మమ్మనా? అమ్మమ్మ గురించి చెప్పలేదా? సరే సరే. అప్ప ఎట్లుంది? బాగుందా? సూపర్ ఉందా టేస్ట్? ఏది ఎట్లుంది చూపి ఒకసారి. టేస్ట్ ఎట్లుంది? నచ్చిందా? అయ్యో మమ్మీ బాయ్. అక్క డాడీ అయితే ఇప్పుడే. సరే సరే బాయ్ మమ్మీ. ఇగో బాయ్. వెళ్తున్నా. మేడంని రేపు పొద్దున డ్రాప్ చేయమని అక్క. ఓకే అమ్మా బాయ్. ఎటు నుంచి వచ్చినావు నువ్వు? తాత బైక్ మీద వచ్చేసినావా? ఏ చూడు షూస్ గెటప్.
ఆడ తాగమంటే తాగలే కానీ దుద్ది ఇక్కడికి రాగానే గుర్తొచ్చిందా? తాతను దా నీ లోపలికి రా డాడీ లోపలికి దా కదా చాయ్ తాగిల్లు. ఇదిగోండి ఇక్కడైతే డాడీ ఖుషిని నెక్స్ట్ టైం మేము నైట్ వచ్చేసినాము. నైట్ టైం ఖుషిని ఎందుకు తీసుకురావాలని చెప్పేసి అయితే తీసుకురాలే. డాడీ అయితే మార్నింగ్ తీసుకొచ్చి డ్రాప్ చేసేసినారు. ఖుషి తాత బాయ్ చెప్పు. బాయ్ చెప్పవా? బాయ్ చెప్పినావా? ఉమ్మాయి ఫ్లయింగ్ తాతకు ఉమ్మాయి.